జగన్మోహన్ రెడ్డి గారండి ఈరోజు ములాఖత్తుకు సంబంధించి అడుగడుగున పెద్ద ఎత్తున జనాలు. సో ఆయన సిదిరి అప్పలరాజు గారు ఆయన కలడానికి ఏదైతే ఆ కార్యక్రమం పెట్టుకున్నారో ఫైనల్గా ఆ కార్యక్రమం అవ్వలేదు. చాలా ఊహించిన పరిణామం ఇది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పోలీసులు చెప్తానే ఉన్నారు, ఉదయం నుంచి కూడా మీరు చూసే ఉంటారు అందరూ కూడా, అదేదో కాన్వాయిల్గా వెళ్ళకూడదు, భారీగా జన సమీకరణ చేయొద్దు, మీరు ములాఖత్తుకి వెళ్ళాలి, ఆయన కలిసి మళ్ళీ వచ్చి వెళ్ళిపోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, అంతేగాని రోడ్ షోలు ఇలాంటివి చేయొద్దని చెప్పి పోలీసులు పదే పదే చెప్పినప్పటికీ కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రూట్లోకి రావడంతో ట్రాఫిక్ కదలలేదు గంటల తరబడి. ఈయన యాక్చువల్గా 3 గంటలకి అక్కడికి వెళ్లాల్సి ఉంది యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారంగా, కానీ 5-10 నిమిషాలకి ఈయన వెళ్ళారు. సో ఇంకేం ఇస్తారు, ఇచ్చే ఛాన్స్ లేదు. అంతేకాకుండా సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే పోలీసులు ఇష్టారాజ్యంగా చేశారు, లాఠీ చార్జీలు చేశారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు కార్యకర్తల్ని అని వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు, ట్రాఫిక్ జామ్ ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాదు కదా, ఒక ర్యాలీ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా ముందస్తుగా చర్యలు చేపడతారు. సో అది కాకుండా మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమం, అందులో ములాఖత్తుకి వెళ్తున్నప్పుడు మరి ఈ రకంగా పెద్ద ఎత్తున జన సమీకరణ ఆయన ఎవరు జన సమీకరణ చేసుకుంటారు, ఆటోమేటిక్గా లీడర్ వచ్చేసరికల్లా వస్తుంటారు. సో టెక్నికల్గా చూసుకుంటే ఇందులో ఈ అంశాలు, ఆయన జైలుకి వెళ్దాం అనుకోవడం, వెళ్ళలేకపోవడం, ఆయన ఇచ్చిన షెడ్యూల్ దాటిపోవడం, తర్వాత 5 గంటల తర్వాత వెళ్తే వాళ్ళు అంగీకరించకపోవడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని కూడా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నారు. మరి మాజీ జడ్జి గారు శ్రవణ్ కుమార్ గారు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి టెక్నికల్గా అంశాలన్నీ ఆయనకి తెలుస్తుంది కాబట్టి జ్యుడిషియల్ పరంగా ఆయన్ని అడుగుదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. సార్ వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన సాగిన ప్రయాణం? ఆయన అసలు 3 గంటలకు ఎప్పుడో వెళ్ళాలి, ఆయన ములాఖత్ అవ్వాలి, వచ్చేయాలి, కానీ అది జరగలేదు. ఆయన వెళ్ళిన పని అయితే జరగలేదు ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనలోని. సో దీన్ని ఏ రకంగా చూడాలి? 5 తర్వాత ఎలా చేయనన్నారట, 10 నిమిషాలు లేటుగా ఈయన వెళ్ళారట, 10 నిమిషాలు ఆ టైము 5 లోపు వెళ్ళాలా, 5 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా అంగీకరించరా ములాఖత్ చేయడానికి? గతంలో ఏమన్నా ఇలాంటివి జరిగినాయా? అంటే వరుణ్ గారు, ఇక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రిని ములాఖత్తులో కలవటానికి వెళ్ళిన విధానం పట్ల మనం తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎలా వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, వెళితే కార్యకర్తల్ని ఎలా ఆపాలి, వీటికి ప్రభుత్వం పోలీసులను పెట్టి ఆపటం అనేది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం. అది వాళ్ళ పార్టీ వ్యక్తులను కలవటానికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలని మనం ఎవరు డిసైడ్ చేయడానికి, లేదా ప్రభుత్వం ఎవరు డిసైడ్ చేయడానికి. సో ఆ విషయంలో ఖచ్చితంగా మనందరం కూడా ఖండించాల్సినటువంటి అంశం. అయితే రెండవ విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి కుటుంబ సభ్యులను మాత్రమే వెళ్తే ఆయన ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని కలవటానికి ఏ క్షణమైనా వెళ్ళొచ్చు, 5 తర్వాత వెళ్ళొచ్చు, 6 తర్వాత వెళ్ళొచ్చు, మధ్యరాత్రి వెళ్ళొచ్చు, తెల్లవారుజాము వెళ్ళొచ్చు. దానికి బ్యారికేడ్స్ ఏం లేవు, టైం సెన్స్ కూడా లేదు. అది బాధిత కుటుంబాలకి ఇష్టమైతే ఖచ్చితంగా ఎప్పుడైనా వీళ్ళు కలవచ్చు. కానీ జైలు నిబంధనలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి వరుణ్ గారు. ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అక్యూజ్డ్ జైల్లో ఉన్నప్పుడు రిలీజ్ ఆర్డర్ అంటుంది. అంటే ఎవ్రీడే జడ్జెస్ దగ్గరికి బెయిల్ అప్లికేషన్స్ పెట్టిన తర్వాత, షూరిటీస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ ఇస్తుంది కోర్టు. రిలీజ్ ఆర్డర్ కూడా 4 o'clock తర్వాత, కొన్ని సందర్భాల్లో 3 o'clock, 4 o'clockకి మ్యాక్సిమం టైం, 4 o'clock తర్వాత రోల్ కాల్ అని ఉంటుంది వాళ్ళకి. 4 o'clock తర్వాత ఏ రిలీజ్ ఆర్డర్ కోర్టు నుంచి వచ్చినా వాళ్ళు రిలీజ్ చేయరు. కొన్ని జైల్స్ లో ఏంటి అంటే, మరి ఫ్లోటింగ్ లేని జైల్స్ లో అయితే ఇంకొక 1 hour వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. 5 o'clock వరకు రిలీజ్ ఆర్డర్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. రిలీజ్ ఆర్డర్ రాగానే ఇమీడియట్ గా వాళ్ళని రిలీజ్ చేస్తారు. కానీ 5 o'clock తర్వాత ములాఖాత్ ఇవ్వటం అనేది ఇంపాసిబుల్. అది జైలు చరిత్రలో 5 గంటల తర్వాత ములాఖాతులు ఇవ్వటం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంది మార్బలంతో బాధితులను కలవటానికి వెళ్ళటంలో తప్పులేదు, కానీ ఆయన ఇచ్చినటువంటి జైలు అధికారులు ఏ టైంకి అయితే ములాఖత్ టైం ఇచ్చారో ఆ టైంకి మాత్రమే ములాఖత్ టైం యాక్సెప్ట్ చేస్తారు.
ఆ టైంలోపు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన నిబంధనలు గౌరవించాల్సిన బాధ్యత ఉంది తప్ప ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఈ ఏదైతే యాత్ర ఉందో యాత్రను చేసుకుంటూ ఆయన ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోయి కోర్టులో నేను నుంచుంటాను, ఆయన ఇష్టం వచ్చినప్పుడు జైలుకి వెళ్తాను, అప్పుడు ఖైదీని చూపించాలి అంటే జైలు నిబంధనలు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయవు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఒకవేళ నన్ను యాక్సెప్ట్ చేయండి, నేను మీట్ అవుతాను అని ఆయన వాళ్ళ అధికారుల మీద ఏమైనా సీరియస్ అయితే ఆ సీరియస్ అయిన విధానం కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో జైలు నిబంధనలు 5 గంటల తర్వాత యాక్సెప్ట్ చెయ్యవు ములాఖత్కి. ఈవెన్ లోపల ఉన్న ఖైదీని బయటకు రానివ్వరు, బయట ఉన్న వాళ్ళని ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళనిచ్చేదానికి జైలు నిబంధనలు యాక్సెప్ట్ చేయవు. ఈవెన్ కోర్టు ఆర్డర్నే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు 5 గంటల తర్వాత. ఇంకా అట్లాంటిది ఎవరో ఒక వ్యక్తి అక్యూజ్ని కలవటానికి వస్తారంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలు అధికారులను తప్పుపడితే దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో జైలు అధికారులను అనటానికి కానీ, లేకపోతే ఒకవేళ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకున్నటువంటి లా మీద ఎంతవరకు రెస్పెక్ట్ ఉండాలో అంతవరకు రెస్పెక్ట్ లేదని అయితే నేను భావిస్తాను. సరే, ఈరోజు ఆయన వెళ్ళిన నేపథ్యం కానీ లేకపోతే జనాలు వచ్చేస్తే ఆయన వెళ్ళిన నేపథ్యం అంటే ఆయన కావాలని చేయలేదు అంటున్నారు. జనాలు నన్ను చూస్తే శివాలు ఎత్తుతున్నారు, సిక్కులు మొత్తం శివాలు ఎత్తింది, వేలాది మంది తరలి వచ్చేస్తున్నారు, జగనన్న వస్తున్నాడు అని చెప్పి మేమేం చేయగలం అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటారు. ఒక ములాఖత్కి వెళ్తున్నప్పుడు ఈ రకంగా వెళ్ళడం, ఇన్ని గంటలు ఆలస్యం అవ్వడం, దీన్ని ఏ రకంగా చూడాలి? మీరు ఉదయం నుంచి చూసే ఉంటారేమో కదా. నేనేం చూడలేదు, బట్ మీరు ఇప్పుడు చెప్తుంటే చూస్తున్నాను. నేను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఒక కోర్టు హీరింగ్కి అటెండ్ అయినప్పుడు కూడా ఇంతకు మించి ఎక్కువ జనం వచ్చారు హైదరాబాద్లో కూడా. సో ఆ ప్రతిపక్షాలు ఏమంటే అంటే ఇది ఆర్గనైజ్డ్గా వాళ్ళు జనాన్ని ఈ విధంగా అరేంజ్ చేశారని అంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు అందులో ఉత్తరాంధ్ర పర్యటనలో కొంచెం సహజంగానే ఉత్తరాంధ్రలో ధర్మాన ప్రసాద్ గారు, కృష్ణదాస్ గారు ఇలాంటి వాళ్ళందరూ కొంచెం సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్లోటింగ్ అనేది జనం ఉంటుంది. సో ఈ జనాల్ని చాలా ఎక్కువ మంది వచ్చారు కాబట్టి జనాలను చూసి గొప్ప లీడరు అనే రోజులు పోయినాయి. ఎందుకంటే సిద్ధం సభలతోటి మనం చూసాం కదా, సిద్ధం సభలకు వచ్చినటువంటి జనం చూసుకుంటే నాకు తెలిసి 175 కాదు 275 ఓట్లు కాన్స్టిట్యున్సీలో గెలవాలి. మరి 11 కాన్స్టిట్యున్సీలోనే కదా గెలిచింది. సో జనాల రాకకి ఒక లీడర్ యొక్క క్రెడిబిలిటీకి సంబంధం లేదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయనకి కొన్ని వర్గాల్లో ప్రజలు ఆయన్ని వాళ్ళ పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ 40% ఓటింగ్ ఉంది కదండి. 40% ఓటింగ్ లేకుండా ఏం లేదు, జనాలు వస్తారు. కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఒక అధికారికి సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు 3 గంటలకు రమ్మన్నప్పుడు 3 గంటలకి గౌరవప్రదంగా ఒక లా ఒబేయింగ్ సిటిజన్ గా ఈ హ్యాస్ టు ప్రజెంట్ బిఫోర్ ది జైల్ అథారిటీస్ బిఫోర్ 3 o'clock. ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నేను, భరత్ గారు అండ్ మాజీ స్పీకరు మేము ముగ్గురు వెళ్ళి జైలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఆయన్ని కలిసాం. అంబటి రాంబాబు గారికి వి ఎక్స్ప్రెస్డ్ అవర్ సాలిడారిటీ. ఆ సందర్భంలో మేము 10 నిమిషాల ముందే వాళ్ళు ఇచ్చిన టైంకి 10 నిమిషాల ముందే సెంట్రల్ జైలుకి వెళ్ళాం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. 10 నిమిషాల ముందు వాళ్ళు మా ఫోటో ఐడెంటిఫికేషన్ వెరిఫై చేస్తారు, మా ఆధార్ కార్డు వెరిఫై చేస్తారు, మా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. ఇవన్నీ ప్రొసీజర్ అంతా జరిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఆ టైంకి 3 o'clock మమ్మల్ని లోపలికి పంపిస్తారు. సో ఎవరికన్నా అంతేనండి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఏ స్థాయి వ్యక్తులు వెళ్ళినా? నో జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒకటే కదా వారు. మీ ఆధార్ కార్డు వెరిఫికేషన్, ఇప్పుడు మనం ములాఖత్ పెట్టేటప్పుడే ఆధార్ కార్డు పెడతాము, మన ఐడెంటిఫికేషన్ పెడతాము, మనం కలవటానికి అక్యూజ్డ్ ఒప్పుకున్నాడా లేదా కన్సెంట్ కూడా ఉంటుంది. మీరు ఎవరు పడితే వాళ్ళు వెళ్తే కాదు, దానికి అక్కడ లోపల ఉన్నటువంటి మాజీ మంత్రి గారు ఒప్పుకోవాలి పలానా వ్యక్తులు వస్తున్నారు అన్నప్పుడు. అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వ్యక్తి ఏం కాదు. ఒక లా అండ్ ఆర్డర్ని ఈ స్టేట్లో హయ్యెస్ట్ ముఖ్యమంత్రిగా, ఒక అత్యున్నతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ అథారిటీ మన లెజిస్లేటివ్ అథారిటీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనకి చట్టం మీద మినిమం గౌరవం లేకుండా 5 గంటలకి 6 గంటలకి వెళ్ళి జైలుకి వెళ్ళి నేను లోపలికి వెళ్తాను నన్ను పంపించండి అంటే అది కరెక్ట్ కాదు. వెళ్ళిన విధానం కరెక్టా కాదా నేను కామెంట్ చేయను, అలా వెళ్ళటం కరెక్టా కాదా కూడా నేను కామెంట్ చేయను. ఎందుకంటే ఈజ్ అ పొలిటీషియన్, ఈజ్ అ పార్టీ ప్రెసిడెంట్, ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్, ఎంతమందితో వెళ్ళే అవకాశం ఉంది. కానీ విత్ ఇన్ టైం
పీరియడ్లో వెళ్ళినట్టయితే ఆయన వెళ్ళిన పని కూడా స్వామి కార్యం సత్కార్యం రెండు అయ్యేది అనేది నా అభిప్రాయం. బట్ ఇప్పుడు ఈ రోజు ఓన్లీ స్వామి కార్యం అయింది కాబట్టి సత్కారం అయింది కానీ స్వామి కార్యం అయితే కాదు. అంటే ఏంటి స్వామి కార్యం అంటే ఆయన ఎవరినైతే చూడటానికి వెళ్ళాలనుకున్నాడో అది అవ్వలేదుగా. సో ఈ జనాలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటున్నారో వాళ్ళ కార్యక్రమం అయిందంటారు. వాళ్ళ కార్యక్రమం అయింది. జనాల్ని చూసి జనాల్ని ఎగ్జిబిట్ చేసి ఇప్పుడు మీరు ఈ రోజు డిబేట్ పెట్టి చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది జనం వచ్చారో, ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అసలు ఏ పర్పస్ తోటి వెళ్ళారు? మాజీ మంత్రి గారిది నీ అరెస్ట్ తప్పు, మేము అందరం మీకు తోడుగా ఉన్నాం, మీ కుటుంబానికి మేము అండగా ఉన్నామని ఆయనకు ఒక భరోసా ఇవ్వడానికి వెళ్ళారు. ఆ భరోసా ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంలో ఈ జనాల్ని ఎగ్జిబిషన్ చేసుకోవటం వల్ల ఉపయోగం లేదు. కొంచెం టైంకి వెళ్ళి అది కూడా చేసుకున్నట్టయితే రెండు పనులు బాగుండాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి విషయం, దాని మీద మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇందులో శ్రవణ్ గారు ఇలాంటి అంశాలు ఓకే మీరు అన్నట్లుగా ఒక కోర్టు ఇచ్చినప్పుడు జైలుకి వెళ్తున్నప్పుడు కొన్ని ఖచ్చితంగా ఎవరైనా పాటించి తీరాలి. మీరు చెప్పినట్టు కోర్టు ఆర్డర్ ఇచ్చినా సరే, ఎంత గొప్ప జడ్జిలు ఇచ్చినా లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా 5 తర్వాత అయితే రిలీజ్ చేయరు. ఆ మరుసటి రోజు రిలీజ్ అయిన సందర్భాలు మనం చాలా చూసాం. పెద్ద వాళ్ళని కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా రిలీజ్ చేయలేదు. అక్కడ ఎటువంటి మేనేజబుల్ అంశాలు ఉండవు కాకేమో. కానీ ఈయనకి పక్కాగా తెలుసు ఈ టైంకే మనం వెళ్ళాలి అని. ఆ టైంలో అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంటుందండి, అందులో డౌట్ ఏముంది. ఏ టైంకి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళకూడదు అనేది ఖచ్చితంగా ఆయన చేతిలో ఉంటుంది. కాకపోతే నేను అనుకోవటం ఏంటి అంటే ఇప్పుడు ఈ సందర్భంగా మరి ఇంత జనం పులివెందులో రారు, సొంత ఊర్లో రారు ఇంతమంది. అంటే నేను అంటాను ఏంటి అంటే మనం అక్కడికి వెళ్ళినట్టు ఉండాలి, వాళ్ళు లోపలికి పంపించినట్టు ఉండాలి. మనం టైం దాటిన తర్వాత వెళ్ళి ప్రభుత్వం మీద బ్లేమ్ వేయాలి అని ఏమన్నా పార్టీ ఏమన్నా ఆలోచన చేసిందేమో నాకు తెలీదు. నాకు అనిపించింది ఏంటి అంటే విత్ ఇన్ టైం పీరియడ్ లోపు అక్కడికి రీచ్ అవ్వటం అనేది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి పక్కన పెడితే, నిజంగా మీరు వెళ్ళి ఆయన్ని చూడాలి అంటే మాత్రం విత్ ఇన్ టైంలో రీచ్ అయ్యేవాడు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు లోపల కూర్చొని టైం అయిపోతుంది ఇమీడియట్ గా నేను వెళ్ళిపోవాలి అని కొంచెం జనాల్ని కొంచెం క్రౌడ్ ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దారి పొడుగుతా అభివందనాలు చేసుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అభివందనాలు చేస్తూ ఉన్నాడు అంటే హీస్ ట్రైంగ్ టు బై ది టైం. సార్ ఇదే అంశం అంటే ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయిన అంశం ఇదే విషయంలో ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ గారు దిగినప్పుడు కొద్ది దూరం వచ్చేసరికి ఒక ఏఎస్పీ స్థాయి వ్యక్తి ఆయన బలవంతంగా ఆయన బయటకు వచ్చి ఇలా ఈ రకంగా అందరికీ కూడా నమస్కారాలు పెట్టుకుంటా జనాలు వెహికల్ వెళ్తుంటే అతను బలవంతంగా లోపలికి తోసి నవ్వేటాలు తీసుకెళ్లి దిగ్బంధించారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇలా చేయలేదు. అందరికీ ఓ ఆరిక రూలా ఈయనకొక రూలా ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలి? వర్మ గారు నేను ఒక మాట చెప్తాను. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రభుత్వాల ఉద్దేశాలు ఎలా ఉంటుంది అంటే, నేను ప్రతిపక్షంలో ఉంటేనేమో నాకు లా గుర్తొస్తుంది, నేను పాలకపక్షంకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మడిచి దిండుకన్ను పెట్టేస్తున్నారు. రెండు ప్రభుత్వాలకి ఇదే పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ఎమ్మెల్యేగా ఆయన్ని కనీసం కుప్పంలో అడుగుపెట్టనివ్వలే. ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కుప్పం ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో అడుగు పెట్టని కారణంగా ఆయన ఆ కుప్పం కాన్స్టిట్యున్సీకి వెళ్ళి దాని మీద బస్ ఎక్కి బస్ పైన నిరసన దీక్ష చేసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్పీ ఏఎస్పీ డిఎస్పీ ఆయన్ని నిర్బంధించారు. అండ్ రెండో అంశం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లో నుంచి కదలనీలో ఒక సందర్భంలో తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆయన బైఠాయించాడు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు విశాఖపట్నం హోటల్లో బంధించి ఒక పోలీస్ ఆఫీసర్, లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా చాలా వైరల్ అయింది ఆ సందర్భంలో, పవన్ కళ్యాణ్ గారిని బయటకు వెళ్ళని సందర్భంలో. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రోజేమో చూసారా నా పర్యటనకి అందరినీ అడ్డు పెడుతున్నారు, నా పర్యటనకి ఎవరిని రానివ్వటం లేదు, నాకు పోలీసులు అడ్డంకులు కుదిరిస్తున్నారు, లేకపోతే వాళ్ళని కుదిరిస్తున్నారు వీళ్ళని కుదిరిస్తున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిందిస్తున్నారు. బట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా కనీసం ఒక పాదయాత్ర, ఒక యాత్ర, అసలు రోడ్ల మీద ఏదైనా బహిరంగ సభలు పెడితే జీవోఎంఎస్ నెంబర్ 1 అనేది తీసుకొచ్చి ఎవరు బహిరంగ సభలు పెట్టద్దని చెప్తే హైకోర్టుకి వెళ్ళి కొట్టిపించింది మేమే కదా ఆ సందర్భంలో.
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజాస్వామ్య హక్కుల్ని పరిరక్షించరా. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని రానివ్వనప్పుడు నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తూ మీ కాన్స్టిట్యున్సీకి మిమ్మల్ని కలవనివ్వలేదండి అని నేను వెళ్ళి వారిని కలిసి, ఇంత పెద్ద వయసులో మీకు ఇబ్బంది కలిగించారని నేను కలిసిన ఫస్ట్ సందర్భంలో ఆయన అన్నాడు, శ్రవణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని మన అందరం కలిసి ఒక వేదికను పెడదాం, దానికి మీలాంటి న్యాయమూర్తుల కన్వీనర్గా ఉంటే బాగుంటుంది అని నేను, అచ్చెన్నాయుడు గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాం. అది ఐ థింక్ యు ఆర్ అవేర్ అబౌట్ దట్. నౌ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మారిన తర్వాత ఈ ప్రజాస్వామ్య విలువలు ఏమీ కూడా పాలక పక్షానికి కనిపించటం, దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. నేనేమంటానంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం రెండు కూడా ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నాయి. కాకపోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తేడా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అలౌ చేస్తుంది, జనాల్ని రానివ్వకుండా మినిమైజ్ చేస్తుంది. సమ్హౌ దే ఆర్ బెటర్ దాన్ వాళ్ళు కొంత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇందులో రాజకీయ అంశం కూడా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాజకీయమే కదా ప్రతిదీ. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలవకుండా ఎందుకు వస్తున్నాడు? ఓకే, ఆయన కలవటకుండా ఎందుకు డిలే చేసుకున్నాడు? దిస్ ఆల్సో ఏ పాలిటిక్స్ టు బై సమ్ సింపతి టువర్డ్స్ పబ్లిక్. నేను వెళ్తే కలవనివ్వలేదు, పోలీసులు ఆపారు అని చెప్పడానికి ఒక ప్రయత్నం అని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ ఆయన వెళ్ళాలి అనుకుంటే 3 గంటలకు కాదు 2:30కే వెళ్ళి కూర్చోగలిగినటువంటి పరిస్థితులు ఉంటుంది. అయినప్పటికీ కూడా డిలే చేసుకున్నారంటే దేర్ ఇస్ సంథింగ్ ఫిషింగ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.